ఇప్పుడు లాస్ట్ మనం ఏంటంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ 1లో ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే కనుక సేమ్ కాస్ట్ ప్రైస్ ఏదో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఎలాగో డిస్కస్ చేద్దాం. అక్కడ ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోకి రండి. దానికన్నా ముందు ఏంటంటే మనం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అదేంటంటే కనుక మనకి సిపి ఎస్పి ఉన్నప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే సిపి కన్నా అంటే మనకి ఏంటంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ ఎంత వచ్చిందని చెప్పినప్పుడు ఇన్ కేస్ మనకి ఒక 20% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. సో 20% ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రేషియో తీసుకోవాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది 100 తీసుకోండి, ఇది 120 తీసుకోండి. ఎందుకు ఇలా తీసుకుంటున్నాం? కాస్ట్ ప్రైస్ 100 అయితే కనుక 20% ప్రాఫిట్ అంటే ఇక్కడ మనం 120 అని తీసుకుంటాం. అంటే దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5:6. అలా కాకుండా మనకి ఒక 30% లాస్ వచ్చింది అని చెప్పాడు అనుకోండి. ఆ లాస్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 తీసుకోండి. సో ఇక్కడ ఎస్పీ ఏంటంటే కనుక 70 తీసుకుంటారు. రీజన్ ఏంటంటే కనుక 30% పోయింది కాబట్టి. సో అప్పుడు మనం ఇక్కడ ఎంత వేస్తాం? 10:7 వేస్తాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ వస్తేనే మనం ఎస్ఎంసీ చేయగలం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి 20% ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ 100 తీసుకోండి, ఇది 120 తీసుకుంటాం. రీజన్ ఏంటంటే 20% ప్రాఫిట్ కాబట్టి. సో ఇది ఇంకా సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ చేస్తాం, 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5:6. అదే 30% లాస్ వచ్చిందంటే ఇది 100 తీసుకోండి, ఇది 70 తీసుకోండి. సో 10:7. సో ఈ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఏం ఇచ్చాడు చూడండి ఒకసారి. 2 horses were sold. నిన్న మనం లాస్ట్ వీడియోలో చేసినట్టుగానే ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఈచ్ అనే పదం ఉపయోగించాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సోల్డ్. లాస్ట్ వీడియోలో మనం బాటమ్ నేర్చుకున్నాం. తర్వాత ఫస్ట్ వాజ్ 8% లాస్, ఆ తర్వాత సెకండ్ వాజ్ 8% ప్రాఫిట్. ఫైండ్ ది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. సో సేమ్ లాస్ట్ వీడియోలో కూడా నేర్చుకుంది ఒకటే, కానీ ఇక్కడ ఒకటే మారింది ఏంటంటే ఇక్కడ బాట్ అనే పదం తీసుకున్నాం. ఈ సోల్డ్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఈ సమస్యను మీరు ఏం చేయక్కర్లేదు, ఇక్కడ వాల్యూని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ సోల్డ్ ఉండాలి, రెండు సేమ్ క్వశ్చన్ ఉండాలి, ఈచ్ అని ఉండాలి. 8% ప్రాఫిట్ 8% లాస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏంటంటే y²/100 అంటే y అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఎంత ఇచ్చాడు చూసుకోండి. సో ఇచ్చింది ఎంత మనకి 8. సో బై 100. సో సింపుల్గా మనం ఎంత వేస్తామంటే 8 × 8 ఎంత మనకి 64/100 ఎంత అంటే కనుక 0.64%. ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఎలా వస్తుందంటే లాసే వస్తుంది, కానీ ప్రాఫిట్ అయితే రాదు. సో ఇక్కడ మనం తీసుకుంది ఏంటి? ఎప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఇక్కడ ఈచ్ అనే పదం ఉండాలి, 2 ఉండాలి, ఆ తర్వాత 8% ప్రాఫిట్ 8% లాస్. అలాంటప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అడిగితే కనుక మీరు చేయవలసింది ఏంటంటే y²/100 తీసుకోండి, 8 × 8/100. సో 8 × 8 ఆల్రెడీ తెలుసు కదా మనకి 64/100 అంటే 0.64% ఆల్వేస్ లాసే వస్తుంది మనకి. సో ఈ సమ్ని ఇప్పుడు దీన్ని ఇంకా ఈజీగా చేయాలంటే కనుక ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా అవసరం లేదు. సింపుల్గా చూసుకోండి, 8% ప్రాఫిట్ 8% లాస్. సో 8 × 8 మల్టిప్లై చేసేయండి. సో 8 × 8 మల్టిప్లై చేస్తే 64/100. సో ఆల్వేస్ ఎంత వస్తుంది అని చెప్పిన లాస్ వస్తుంది కాబట్టి 0.64% లాస్ అని తీసేసుకోవచ్చండి. అదే నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, కాకపోతే కొంచెం మోడల్ మారింది. ఇక్కడ చూడండి 90% లాస్ అని చెప్పాడు, రెండోదేమో 90% ప్రాఫిట్ అని చెప్పాడు. సో ఇందాక సమ్ టైపే. సో y² అంటే కనుక 90 × 90/100. సో ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే మనం మిగిలింది అంతే 81%. ఆల్వేస్ లాసే వస్తుందని చెప్పాను కాబట్టి 81% లాస్ అని తీసేసుకోవచ్చు. అలా కాకుండా ఇది కొంతమందికి డౌట్ ఏంటంటే ప్రాసెస్ ప్రకారం అలా చేయాలని. ఒకవేళ ఇన్ కేసు మనం ప్రాసెస్ ప్రకారం చేయాలనుకుంటే కనుక ఈ సమ్ని మనకి ఎంత ఇబ్బంది అంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ చూడండి ఒకసారి, మనకి సిపి ఎంతో తెలియదు. సో ఫస్ట్ సిపి 1, తర్వాత ఎంత ఇచ్చాడమ్మా దీంట్లో 10% లాస్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నాం కదా. సో 90/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 999. అదేవిధంగా సెకండ్ దాంట్లో కూడా CP2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, సారీ ఇక్కడ చిన్న తప్పు వేసాను చూడండి. ఇది మనకి 90% లాస్ అన్నాడు కాబట్టి 10/100 అని వేస్తాం. ఇక్కడ ఎంత 90% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 190/100 అని వేస్తాం. ఇక్కడ ఏమి ఇబ్బంది పడక్కలేదు. ఎంత ప్రాఫిట్ అయితే ఉందో అదేమో 100 కలపాలి, ఎంత లాస్ ఉందో అది 100 తీసేయాలి. సో ఇక్కడ కూడా ఇలా తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఈ ఆ పక్క తీసుకెళ్ళి మొత్తం క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి CP1 CP2 వస్తాయి. ఆల్రెడీ మనకి సెల్లింగ్ ప్రైస్లు కూడా రెడీగానే ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా మనకి ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తే లాస్ పర్సంటేజ్ నేర్చుకున్నాం కదా. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై CP × 100 అని చెప్పాం కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి ఇప్పుడు మామూలుగా CP ఎంత వస్తుంది, SP ఎంత వస్తుంది. సో ఉదాహరణ నుంచి ఒకటి తీసినప్పుడు లాస్ వస్తుంది బై CP వాల్యూ వేయాలి ఇంటూ 100 వేస్తే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇందా మనం నేర్చుకున్న ఏదైతే ఉందో వాల్యూ
ఈ y²/100 ఫార్ములానే వస్తుంది. ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు 90 × 90 సో 8100/100 డైరెక్ట్గా 81% లాస్ అని పెట్టండి. ఇక్కడ వరకు ఈజీగానే ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏంటంటే ఇక్కడ ఇబ్బంది వచ్చింది. చూడండి ఒకసారి, ఇక్కడ సేమ్ అదే లాజిక్ ఇచ్చాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 30% ప్రాఫిట్, ఇక్కడ ఇచ్చింది అంతా మనకి 50% లాస్ అని చెప్పాడు. అంటే సమ్ అయితే మారిపోయింది. ఆ మారిపోయిన తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఎప్పుడైనా మన క్వశ్చన్లో కనుక ఇలా ఇస్తే కనుక ఈ పాయింట్ తర్వాత 2 స్థానాలు చేయొచ్చు. ఒకవేళ ఇది ఇవ్వకపోతే కనుక ఎగ్జాక్ట్ వాల్యూ మాత్రం చేయాలి. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ చేయడం అంటే ఇప్పుడు ఇన్ కేసు మనకి ఎగ్జామ్లో ఇదే వాల్యూ వచ్చింది అనుకోండి, కింద ఇచ్చిన ఆప్షన్లో మీకు 27.67 ఉన్నా పెట్టకూడదు. రీజన్ ఏంటంటే కనుక మనకి ఏంటి ఆడ ఎగ్జాక్ట్ వాల్యూ అడిగినప్పుడు ఎగ్జాక్ట్ అయితే కనుక ఈ వాల్యూ కనిపెట్టాలి. అలా కాకుండా అప్రాక్సిమేట్ అని కానీ ఇలా రౌండెడ్ ఆఫ్ ది 2 డెసిమల్స్ అంటే అప్పుడు ఇక్కడ వరకు చేసి మనం తీసుకోవచ్చు. అంతేగాని ఇది లేకుండా మాత్రం ఆ సమ్ అలా చేయకూడదు. సో ఈ కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకండి, చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. సో తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే 30% ప్రాఫిట్ 50% లాస్. యాక్చువల్గా ఈ సమ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, కానీ ఇబ్బంది ఏంటంటే దాంట్లో 2 టేబుల్స్ అన్నప్పుడు ఆ ఫార్ములాలో మనం వేయగలం, కానీ 3 టేబుల్స్ అన్నప్పుడు లేదా 4 అన్నప్పుడు ఆ కాన్సెప్ట్లో అయితే చేయలేం. అందుకే ఈ కాన్సెప్ట్ని వేరేగా నేర్చుకుందాం. ఇక్కడ మనం ఇవాళ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే సిపికి ఎస్పీకి ఒక రేషియోలు చెప్పాను కదంటే, అదే విధంగా ఇక్కడ కూడా చూద్దాం. చూడండి ఒకసారి, ఫస్ట్ ఏమన్నాడు, ఒక వస్తువుని 30% ప్రాఫిట్గా అమ్మాడు అని చెప్పాడు. సో 30% ప్రాఫిట్ అంటే ఇలా తీసుకోవచ్చు కదండి, ఎందుకంటే కనుక ఇందాక చెప్పాను కదా 100 ఏమో సిపి కింద తీసుకోండి, ఎస్పీ ఏమో 130 తీసుకోండి. అదే విధంగా రెండోలు కూడా మనకి ఏం చెప్పాడండి 50% లాస్ వచ్చిందని చెప్పాడు. సో 50% లాస్ అంటే ఎంత తీసుకుంటాం 100 50. సో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, వాడు అడిగింది ఏంటి రెండు కూడా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అని, మనకి ఏమొచ్చింది రెండు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అని. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనం ఎలా తీసుకొచ్చి మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటే 10 13, రెండోది 2 1. ఒకసారి చూడండి ఇది. సో దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 0 0 క్యాన్సిల్ చేస్తే 10 13 వచ్చినాయి. ఆ తర్వాత దీంట్లోనేమో మనకి 0 0 క్యాన్సిల్ చేసి 10 5 2 1 వచ్చినాయి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే సిపి ఏమో ఇవి, ఎస్పీ ఏమో ఇవి. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి మనకి ఏంటంటే 30% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 130 తీసుకున్నారు, 50% లాస్ కాబట్టి 50% తగ్గించేశారు. సో ఇది వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. అంటే ఇక్కడ కూడా సమ్ చేసి కానీ కొంచెం పెద్దది అయిపోతుంది. సో అందుకే మీరు 10 13 2 1. కానీ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఈ రెండు ఈక్వల్గా ఉండాలని చెప్పాడు, కానీ ఇక్కడ ఈక్వల్గా అయితే లేవు. ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడేమో 13 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు కింద ఇచ్చిన వాల్యూని మీరు 13తో మల్టిప్లై చేస్తే కనుక అప్పుడు మనకి ఇక్కడ 13 వస్తుంది కదా. కాబట్టి మొత్తం ఈక్వేషన్ అంతా చేయాలి. సో చేయాలనుకుంటే కనుక ఇక్కడ అప్పుడు ఏం చేస్తారంటే 10 13 ఇది ఆల్రెడీ అలాగే ఉంచండి. దీన్ని 13తో మల్టిప్లై చేయాలి కాబట్టి 26 30. ఒకసారి స్టెప్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే కనుక సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్ అని చెప్పాడు. ఇక్కడేమో 13 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి మీరు కింద దాన్ని 13తో మల్టిప్లై చేయండి. సో 13తో మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 10 13 26 13. ఇప్పుడు ఆల్రెడీ మనం చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 36 వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 26 వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత 36, సెల్లింగ్ ప్రైస్ ఏమో 26. ఇప్పుడు మనం అది క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు కదండి, కాస్ట్ ప్రైస్ 36 రూపాయలు ఉండి సెల్లింగ్ ప్రైస్ 26 రూపాయలు ఉంటే ఖచ్చితంగా లాస్ వచ్చినట్టు. ఇంకా అవసరమైతే దీన్ని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు, 2 టేబుల్ పోతుంది కాబట్టి 18 13. సో ఇక్కడ మనం 18 రూపీస్ కొన్నాడు, 13 రూపీస్ కమ్మేశాడు. అంటే మనకి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత వచ్చిందో మనకి 5/18 × 100. తర్వాత మనం చాలా మంది చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే మాక్సిమం సమ్లో అన్ని లాసెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం సమ్ అంతా చేసిన తర్వాత కింద ఆప్షన్ చూస్తాం. అలా చేయకండి, ఎక్కడి వరకు క్యాలిక్యులేషన్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీకు ఏంటంటే కనుక దీంట్లో 2 టేబుల్ పోతుంది కదా, 50 times 9 times. అంటే మనం మిగిలిపోయింది ఎంత అంటే 2 × 50 అంటే ఎంత అండి, సారీ 5 × 50 అంటే 250/9 ఇది వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే కనుక 100 రూపీస్ తీసుకున్నాం, ఇక్కడ 130 తీసుకున్నాం, ఇక్కడ 100 తీసుకున్నాం, ఇక్కడ 50 తీసుకున్నాం. రీజన్ ఏంటంటే 30% ప్రాఫిట్, ఈ సమ్ చూడండి. ఇక్కడికి ఇందాక ప్రాబ్లంకి తేడా ఏంటంటే ఇక్కడ చూడండి 30% ప్రాఫిట్ అన్నాడు, ఇక్కడ 50% లాస్ అన్నాడు. లాస్ట్ దాంట్లో అలా కదండి, 30% ప్రాఫిట్ ఉంటే 30% లాస్ ఉండేది, లేదా 50% ప్రాఫిట్ ఉంటే 50% లాస్ ఉండేది. ఇలాంటి సమ్స్ మీరు చేయాలంటే కనుక ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్లో మనం నేర్చుకున్నాం కదండి, కాస్ట్ ప్రైస్ 100 అయితే ఇక్కడ 30% ప్రాఫిట్ అన్నాడు అంటే కనుక ఇది 130 అవుద్ది. తర్వాత దాంట్లో చూడండి 50% లాస్ అన్నాడు కాబట్టి 100 అయితే ఇది 50 అవుద్ది. కొంతమందికి డౌట్ ఏంటంటే
కాస్ట్ ప్రైస్ రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాదా అనుకుంటారు. అలా కదండి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఈ లాజిక్ తెలిసిన తర్వాత దీన్ని కొంచెం సింప్లిఫై చేసామనుకోండి. 100:130 అంటే దాని అర్థం ఏంటండి? 10, 13. తర్వాత చూడండి 100:50 అంటే దాని అర్థం ఏంటి? 2, 1. ఇప్పుడు మనకి ఏంటంటే వాడు ఇచ్చింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయాలి. ఇక్కడ మనకి చూడండి 13 ఉంది, ఇక్కడ మనం 13 చేయాలి. లేదంటే కనుక ఇక్కడ మనకి దీన్ని కూడా 1 చేయొచ్చు కదా. ప్రాబ్లం ఏంటి? ఇక్కడ బై 13 పెట్టుకుంటే పాయింట్స్ లో అవుతుంది. ఆ సమ్ చేయడం చాలా కష్టం కాబట్టి మీరు ఏం చేస్తారని సింపుల్ గా రెండో దానికి ఏదైతే ఇచ్చాడో దాన్ని మీరు 13 తో మల్టిప్లై చేయండి. అంటే ఇప్పుడు దీన్ని 13 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. 2 × 13 ఏమో 26, తర్వాత 1 × 13 ఏమో 13. సరిపోయిందా లేదా? సో ఈ రెండు ఈక్వేషన్ మనం తీసుకుంటాం. ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే కనుక ఫస్ట్ 100:130 తీసుకున్నాం, 100:50 తీసుకున్నాం. దాన్ని కొంచెం సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్లు ఎంతంటే ఇక్కడ మనకి 10, 13, 2, 1. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ 13 ఉంటే ఇక్కడ కూడా 13 ఉండాలి. అంటే మనం ఏం చేసామంటే రెండో దాన్ని మనం 13 తో మల్టిప్లై చేసాం. అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్లు ఎంతంటే 2 × 13 ఏమో 26, 1 × 13 13. సరిపోయింది కదండి. ఇక్కడ మనకేమో ఏం చెప్పాడు వాడు? ఫస్ట్ 30% ప్రాఫిట్ అన్నాడు ఉంది, తర్వాత 50% లాస్ అన్నాడు ఉంది, రెండు సెల్లింగ్ ప్రైస్ లో ఈక్వల్ అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే కనుక మన కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు కదండి. ఏంటంటే కనుక ఇది ఒక కాస్ట్ ప్రైస్, ఇది ఒక కాస్ట్ ప్రైస్. సో రెండింటిని కలిపితే ఎంత వచ్చింది మనకి? 36. ఇది ఒక సెల్లింగ్ ప్రైస్, ఇది ఒక సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ రెండు మల్టిప్లై యాడ్ చేస్తే కనుక 26 వచ్చింది. అంటే మనం 36, 26 వచ్చింది కాబట్టి కొంచెం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి? 18, 13. సో ఇక్కడ ఒకటి అర్థమైంది కదండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 100:130 ఎందుకు తీసుకున్నాం అంటే ఒకటి ప్రాఫిట్ అని చెప్పాడు, రెండోది లాస్ అన్నాడు కాబట్టి. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. మన ఏమేంటంటే రెండు సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 13ని 1 చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ 1 13 చేసినా పర్లేదు కదా. ప్రాబ్లం ఏంటంటే 13 1 చేస్తే కనుక పాయింట్స్ వస్తాయి ఇక్కడ. అందుకని మనం రెండో ఈక్వేషన్ మనం 2తో మల్టిప్లై చేసాం. అది చేసిన తర్వాత మనకి 10, 13 వచ్చినాయి, 26, 13 వచ్చినాయి కాబట్టి రెండు కాస్ట్ ప్రైస్లు కలిపితేనేమో 36 వచ్చింది, రెండు సెల్లింగ్ ప్రైస్ కలిపితేనేమో 26 వచ్చింది. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే 2 టేబుల్ పోతుంది కాబట్టి 18, 13. అంటే దీని అర్థం ఏంటంటే 18 రూపీస్ కొన్నాడు, 13 రూపీస్కి అమ్మేశాడు. అంటే ఖచ్చితంగా 100% లాస్ వచ్చినట్టు మనకు క్లారిటీ ఉంది. ఎంత లాస్ వచ్చిందమ్మా అంటే కాస్ట్ ప్రైస్ ఏమో 18 రూపాయలు వచ్చి సెల్లింగ్ ప్రైస్ 13 రూపాయలు వస్తే కనుక లాస్ ఎంత వచ్చిందంటే 5. బై ఎంత వేస్తారు మనం అక్కడ? 18 వేస్తాం, ఇంటూ 100 తీసుకుందాం. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సమ్ అంతా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అప్పుడు ఆప్షన్ చూస్తాం. అలా ఎప్పుడు చేయకండి. ఇక్కడ చేస్తూనే అక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి మిడ్ వరకు చేస్తే సమ్స్ కొన్ని అయిపోతాయి. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దీని గురించి కూడా చెప్తాను, డెసిమల్స్ అన్నప్పుడు ఎలా చేయాలో. దానికన్నా ముందు ఏంటంటే దీంట్లో 2 టేబుల్ పోతుంది కాబట్టి ఇక్కడ 50 టైమ్స్, ఇక్కడేమో 9 టైమ్స్. సో ఫైన్ ఎంత ఉంది మనకి? 250/9 ఉంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? సమ్ అంతా చేయలేకుండా ఇక్కడ చూడండి ఒకసారి. 25లో మనకి 9 2 టైమ్స్ పోతుంది. ఓకే, 2 ఫిక్స్ కాబట్టి అన్నింటికి 2 ఉంది. అంత ఈజీగా ఇవ్వడు. సో అంటే 27, 37, 47 అలా ఇవ్వడు కాబట్టి అన్నింటికి 2 ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మిగిలిపోయింది ఎంతంటే 18 అయిపోయింది కాబట్టి ఇంకా 70 మిగిలిపోయింది. 70 అంటే 70లో మనకి 9 టైమ్స్ పోతుంది అంటే కనుక 7 టైమ్స్ పోతుంది. సో అంటే దీని అర్థం ఏంటి? ఈ రెండింటిలో ఆన్సర్ ఉందని దాని అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఎంత మిగిలిపోయిందంటే కనుక ఆ 70లో 63 అయిపోయింది కాబట్టి ఇంకో 7 ఉందని మళ్ళీ 70 వేసుకున్నప్పుడు పాయింట్ వేస్తాం కదా. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎంత వచ్చిందని మనకి 7 వచ్చింది. సో ఆన్సర్ కన్ఫర్మ్కి దాన్ని పెట్టేయచ్చండి. అంతేగాని మొత్తం మనం సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 250/9 అంటే ఫస్ట్ 2 టైమ్స్ పోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎంతంటే కనుక 70 ఉంది, 70లో 7 టైమ్స్ పోయింది. ఇక్కడ అంటే మనకి రెండింటిలోనే ఆప్షన్ ఉందని తెలిసిపోయింది, ఎందుకంటే 27. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పాయింట్ వచ్చిన తర్వాత ఆ 7 ఏదైతే ఉందో దాంతో మనం ఆపేయచ్చు. ఎందుకంటే కనుక మొత్తం చేస్తే కనుక ఇప్పుడు చూడవలసిన అవసరం లేదు ఇక్కడ. సో కాకపోతే ఏంటంటే ఒకసారి ఈ ప్రాబ్లం అంతా చూసుకుంటే కనుక ఇక్కడ వరకు అర్థమైంది కదా. 36, 26 వచ్చినాయి. ఇక్కడ 18, 13 కింద ఏంటంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేసాం. 18 రూపీస్ కొన్నాడు, 13 రూపీస్కి అమ్మేశాడు. అంటే 5 రూపీస్ లాస్ వచ్చింది. ఆ లాస్ ఎంతకు వచ్చిందండి? సో ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాం కదా, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కాబట్టి 250/9 వచ్చింది. సో ఇక్కడ మొత్తం సమ్ చేస్తే 27.7 వచ్చిన తర్వాత సమ్ ఆపొచ్చు. రీజన్ ఏంటంటే 27తో స్టార్ట్ అయింది, 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి. సో ఆ 7 వచ్చిందంటే 0 వస్తేనే మనం దీని ఆన్సర్ ఇది పెడతాం, 7 వస్తే దీని ఆన్సర్ ఇది పెడతాం. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, రౌండెడ్ ఆఫ్ ది 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. ఇలా అనకుండా డైరెక్ట్గా ఈ క్వశ్చన్లో ఇది లేదనుకోండి, ఎగ్జాక్ట్గా ఎన్ని స్థానాలు వస్తే అన్ని స్థానాలు చేసిన తర్వాత మాత్రమే ఆప్షన్స్ పెట్టాలి. అంతేగాని మనకి అప్రాక్సిమేట్గా తీసుకోవడాలు అలాంటివి చేయకూడదు. అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఫర్ సపోజ్ మనకి ఇలా ఇచ్చిందండి, ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ ఇవ్వకపోతే కనుక ఇది వస్తే మాత్రమే కింద ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే కనుక ఈ ఆప్షన్తో పాటు నన్ ఆఫ్ దీస్ కూడా ఉంటే కనుక మనం ఇబ్బంది పడతాం. అలా కాకుండా ఇక్కడ ఏమన్నా రౌండెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇదే సమ్ ఉంది అనుకోండి,
27 ఆ రెండు స్థానాల తర్వాత మనం సమ్ ఆపేయచ్చు. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కనుక అప్రాక్సిమేట్ అని అడిగితే మరీ దగ్గరగా, అప్పుడు అప్రాక్సిమేట్ అడిగినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాడు, 27%, 29% ఇలా ఇస్తాడు మనకి. అలా కాకుండా 2 డెసిమల్ ప్లేసెస్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూవే, కాకపోతే 2 పాయింట్ తర్వాత ఆపేయమని దాని అర్థం. ఇది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కనుక చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసేసుకుంటారు. అలా తీసుకోకూడదు. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ రౌండెడ్ ఆఫ్ ది 2 డెసిమల్స్ అన్నాడు కాబట్టి పాయింట్ తర్వాత 2 స్థానాలు మాత్రం అడ్జస్ట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే కనుక సేమ్ క్వశ్చన్, కాదు క్వశ్చన్ మారింది. ఇక్కడ కూడా సేమ్ అంతే కదండి. సేమ్ ఏంటంటే ఇక్కడ సోల్డ్ అన్నాడు, తర్వాత ఇక్కడ 30% ప్రాఫిట్ అని చెప్పాడు, ఇక్కడ 25% లాస్ అని చెప్పాడు. సేమ్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ మనకు చూడండి ఒకసారి, ఇక్కడ కూడా అదే అడిగాడు, రౌండెడ్ టు ది 2 డెసిమల్ ప్లేసెస్ అని చెప్పాడు. ఇక్కడ కూడా చూడండి ఒకటి, ఇక్కడ కాదు ఒక అడ్వాంటేజ్ ఉంది. 4తో స్టార్ట్ అయిన 2 ఉన్నాయి, 5తో స్టార్ట్ అయిన 2 ఉన్నాయి, 6తో స్టార్ట్ అయింది ఒకటి ఉంది. అంటే ఆన్సర్ని అది కూడా అనాలిసిస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక రెండేమో ప్రాఫిట్ అండ్ లాస్లు ఇచ్చాడు, 2, 4 ఇచ్చాడు, ఒక లాస్ ఇచ్చాడు. చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎందా చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ ఏం వచ్చిందండి, అక్కడ 30% ప్రాఫిట్ వచ్చింది. అంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే 10 or 13 తీసేసుకోవచ్చు. మళ్ళీ మీరు 100, 130, 0 క్యాన్సిల్ చేయకలేదు, డైరెక్ట్గా మీరు ఇలా తీసుకోవచ్చు. రెండోది ఏమైందమ్మది 25% లాస్ వచ్చిందని చెప్పాడు. 25% లాస్ అంటే దాని అర్థం ఏంటి, ఇది 3, ఇది 4, ఇది 3. లేదంటే కనుక మీరు అక్కడ 100, దీన్ని ఇంకోలా ఎలా రాసి మనం 100, 130, తర్వాత మనకి ఏంటంటే 175. ఇది సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్లు ఎంత అంటే కనుక మనకి ఇవే వస్తాయి. సో డైరెక్ట్గా వాల్యూస్ వేసుకోవచ్చు. సో మనం ఏంటంటే కనుక దీంట్లో ఎందాక డిస్కస్ చేసాం కదా, ఈ రెండు ఈక్వల్గా ఉండాలంటే దీంట్లో ఎందాకలా మనం చేసాం కదా, బైలు ఇంటూలు చేయడం ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ రెండింటికి మనం చేయాలంటే కనుక మనం ఏం చేయాలంటే పైన ఈక్వేషన్ ఏమో 3 తోటి, కింద ఈక్వేషన్ ఏమో 13 తోటి మల్టిప్లై చేయాలి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇందా మనం లాస్ట్ చెప్పిన సమ్లో అయితే కనుక మనం అలా చేయలేం. ఇక్కడ మనం సింపుల్గా ఏం చేసాం, ఇక్కడ ఓన్లీ 13 కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేసాం, డైరెక్ట్గా రెండో దాన్ని 13తో మల్టిప్లై చేసాం. పైన కూడా 13 ఉంది కాబట్టి. ఈ ప్రాబ్లంలో ప్రాబ్లం ఏంటంటే కనుక మనకి ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే కనుక పైదాన్నేమో 3 తోటి, కిందానేమో 13 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి చూడండి, ఈ ఈక్వేషన్ అంతా 3తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 30, 39. తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తే 50 to 39. ఇప్పుడు సరిపోయింది కదా మనకి సమ్లో. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 30% ప్రాఫిట్ అన్నాడు, 30% ప్రాఫిట్ తీసుకున్నాం, 25% లాస్ అన్నాడు, 25% తీసుకున్నాం. ఇక్కడ మనం పైదాన్నేమో 3 తోటి, కిందాన్నేమో 13 తోటి మల్టిప్లై చేసాం. సో వచ్చిన ఆన్సర్లు ఏంటంటే కాస్ట్ ప్రైస్లు ఏమో 2 కదండి, కాస్ట్ ప్రైస్ 2 కలిపి ఎంత వచ్చినాయి 82, సెల్లింగ్ ప్రైస్ 2 కలిపి ఎంత వచ్చినాయి మనకి 78. ఇది కొంచెం సింప్లిఫై చేయొచ్చు కదా మనకి, ఎందుకంటే కనుక 2 టేబుల్ పోతుంది కాబట్టి. సో 41, 39. సో చూడండి 41 రూపీస్కి కొన్నాడు, 39 రూపీస్కి అమ్మేశాడు. 41 రూపీస్కి కొన్నాడు, 39 రూపీస్కి అమ్మేశాడు. అంటే దీంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అలా తీసుకుంటామంటే తెలుసు కదండి, 2 రూపీస్ లాస్ వచ్చింది. అంటే లాస్ వచ్చినట్టు మనం కన్ఫర్మ్గా ఏం చేయొచ్చు, మనం ఈ రెండు ఇదైతే ఆన్సర్ అవ్వదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక బై 41 వేయాలి కదండి, 41 into 100. సో మనకి ఇంకే టేబుల్స్ క్యాన్సిల్ అవ్వవు. అంటే ఏంటంటే 41లోనో 100లో కానీ 41 2లో కాబట్టి. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే 200/41. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి. ఇక్కడ మనకు లాస్ వచ్చింది కాబట్టి ఈ ప్రాఫిట్ ఒకటి అవ్వదు, 4 ఏదైనా ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఒకసారి 2 లాస్ పడిపోయినట్టు ఉన్నాయి, చూడండి ఒకసారి. సరే ఒకటి ప్రాఫిట్ కింద మారుద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి. ఇది కనుక 40 అయితే ఇక్కడ 5 times పోద్ది, కానీ ఇక్కడ ఉందంత 41. అంటే ఖచ్చితంగా ఏంటంటే కానీ దీని ఆన్సర్ 5 కన్నా కొంచెం తక్కువ ఉండదు, ఎందుకంటే ఇది 4 times కదా పోయేది. సో ఆన్సర్ ఏంటంటే 4తో స్టార్ట్ అవుద్ది. ఇక్కడ 4తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఇక్కడ 2 ఉన్నాయి. మామూలుగా అయితే కనుక ఇదైనా అయ్యి ఉండొచ్చు, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చింది మనకి ఏంటంటే 41 రూపీస్ కొన్నాడు, 39 రూపీస్కి అమ్మేశాడు కాబట్టి ఇక్కడ 100% లాస్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే కన్ఫర్మ్గా 4.87% లాస్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, 41 కొన్నాడు, 39 రూపీస్కి అమ్మేశాడు, 2 రూపీస్ లాస్ వచ్చింది. ఆ తర్వాత బై 41 ఎందుకు వేసాం, కాస్ట్ ప్రైస్ వేయాలి కాబట్టి. 200/41 అంటే మనకి 4 times అయితే పోతుంది. ఒకవేళ ఇక్కడ 40 ఉంటే కనుక అప్పుడు 5 times పోతుంది, కాకపోతే ఇక్కడ 4 times ఎగ్జాక్ట్గా పోతుంది కదా, ఎగ్జాక్ట్గా ఏం పోవట్లేదు కాబట్టి. సో ఆన్సర్ ఏంటంటే కనుక 4%తో స్టార్ట్ అవుతుంది. మన 4% స్టార్ట్ అయ్యే ఆన్సర్ 2 ఉన్నాయి, ఒకటేమో ప్రాఫిట్, ఒకటి లాస్. అంటే ఖచ్చితంగా దీని ఆన్సర్ ఎంత అంటే 4.87%. అంటే ఈ కాన్సెప్ట్ మనం మొదటి నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ పర్సంటేజ్లు ఎంత ఉన్నాయో చూసుకోండి, ఇలా ఈక్వేట్ చేయడం నేర్చుకోండి. చేసుకున్న తర్వాత దేంతో మల్టిప్లై చేయాలో చూడండి. అలా చేస్తే సమ్ ఈజీగా అవుతుంది. కాకపోతే దీంట్లో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా 2 వచ్చినప్పుడు మనకి ఒక ఫార్ములా అయితే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది ఇక్కడ మనకి 2 bikes కాకుండా 3 bikes అన్నప్పుడు, 4 bikes అన్నప్పుడు అది మనం అప్లై చేయలేం. అందుకే ఏంటంటే కనుక మాక్సిమం ఈ ప్రాసెస్ నేర్చుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఈ సమ్ చూడండి ఇంకా ఇబ్బందిగా ఉంది. ఏంటంటే
ఇక్కడ చూడండి 14/2/7% ఏమో ప్రాఫిట్ అన్నాడు, 16/2/3% ఏమో లాస్ అన్నాడు. సో ఇలాంటి సమస్య మీరు ఏం కష్టపడట్లేదు, ఆల్రెడీ మనకు తెలుసు కదండి. 14/2/7% వాల్యూ ఎంత అంటే కనుక పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే 1/7. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 16/2/3% ఎంత అంటే కనుక 1/6. చాలా మంది ఇది 16.66 తీసుకుంటారు, అలా తీసుకోకూడదండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ అన్నప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోవాలి. సో దీని వాల్యూ ఇది, దీని వాల్యూ ఇది. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది, అడిగి ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు. అంటే 1/7 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఎంత ఈజీగా చేయొచ్చు అంటే సింపుల్గా మీరు మొత్తం సమ్ చేయకండి 7:8 కింద తీసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, 7 రూపీస్ కొన్నాడు, 8 రూపీస్ కమ్మాడు, అంటే లాభం ఎంత 1 రూపీ. 1/7 అంటే ఆల్రెడీ 14/2/7 కాబట్టి. రెండో దాంట్లో చూడండి 16/2/3% లాస్ వచ్చిందని చెప్పాడు. అంటే మనకి ఎంత అండి, ఇక్కడ ఎంత పోయిందో చూసుకోండి ఒకసారి. ఎంత పోయింది, ఇక్కడ మనకి 1/6 పోయింది అని చెప్పాడు. సో 1/6 పోయింది అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ 6 తీసుకోండి, 5 తీసుకోండి. ఒకసారి స్టెప్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకైతే కనుక 1/7 ఏమో ప్రాఫిట్ వచ్చింది, రెండో కేసులోనేమో 1/6 లాస్ వచ్చింది. సో 1/7 వాల్యూ ఎంత అండి 14/2/7%, 1/6 వాల్యూ 16/3% లాస్ కాబట్టి అలా తీసుకున్నాం. ఈ వాల్యూ వస్తే కనుక సమ్ చాలా ఈజీ. ఇవన్నీ మీకు జస్ట్ ఐడియా కోసం చెప్పాను అంతే. కానీ ఇది చూసుకుంటే కనుక దీంట్లో మనం ఈక్వేట్ చేయవలసింది ఏంటి, మనకి రెండు సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్ అన్నాడు కాబట్టి పై దాన్నేమో మీరు 5తో మల్టిప్లై చేయండి, కింద దాన్నేమో 8తో చేయండి. చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి ఎంత వచ్చింది మనకి 35, 40, తర్వాత 40, 48. సో సేమ్ ఇంతే. ఇక్కడ మనం 5 తోటి ఇదేమో 8 తోటి మల్టిప్లై చేసాం కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చిందని మనకి ఇక్కడ 35ని 48ని యాడ్ చేయండి, ఎంత వచ్చిందండి మనకి 70. ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ ఎంతంటే కనుక ఇక్కడ 83 ఏమో కాస్ట్ ప్రైస్ వచ్చింది, 80 రూపీస్ ఏమో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంటే ఎంత పోయిందని మనకి 3 రూపీస్ పోయినాయి బై 83 × 100. సో ఇందాకలాగే ఇది కూడా ఏంటంటే కన్ఫర్మ్గా లాస్ వచ్చింది కాబట్టి కాదు, ప్రాబ్లం ఏంటంటే అన్ని లాస్లే ఉన్నాయి. సో ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మీరు సమ్ చేసిన తర్వాత మాత్రమే అప్రాక్సిమేట్గా చూసుకోండి. ఇక్కడ చూడండి 3తో స్టార్ట్ అయింది ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. అంటే మొత్తం సమ్ చేయక లేకుండా సింపుల్గా 300/83 తీసుకోండి. సో 300లో 83 ఎన్ని టైమ్స్ పోద్ది అంటే కనుక 3 టైమ్స్ అయితే తక్కువ అయిపోతుంది, 4 టైమ్స్ అయితే ఎక్కువ అయిపోతుంది. అంటే దీని ఆన్సర్ ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే 3కి 4కి మనకి 3కి 4కి మధ్యలో ఉంటుంది. 3కి 4కి మధ్యలో ఉంటుంది. సో ఎందుకంటే కనుక 83 × 3 ఎంత మనకి 249. సో 249 కాబట్టి ఖచ్చితంగా దానికి దీనికి ఏంటంటే ఆన్సర్ మధ్యలో ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే 3.61% లాస్ వచ్చినట్టు. సో ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన దాంట్లో మొత్తం సంబంధం చేయట్లేదు, జస్ట్ 7:8 తీసేసుకోండి. ఎందుకంటే మనకి ఇచ్చింది ఎంత 14/2/7% ప్రాఫిట్ కాబట్టి. రెండో దాంట్లో లాస్ ఎంత వచ్చింది మనకి 16/2/3% లాస్ కాబట్టి. తర్వాత ఇందాక చెప్పాం కదా, ఈ రెండు 40 చేయాలంటే పైదాన్నేమో 5 తోటి, కిందాన్నేమో 8 తోటి మల్టిప్లై చేసాం. మొత్తం వచ్చిన ఆన్సర్లు ఏంటంటే ఈ రెండు కలిపితే 83 వచ్చింది, రెండు కలిపితే మనకి 80 వచ్చింది. అంటే ఎంత పోయింది మనకి 3 రూపీస్ పోయినాయి. ఎంతకి 3 రూపీస్ పోయినాయి, 83కి 3 రూపీస్ పోయినాయి. సో ఇంటూ 100 వేస్తే కనుక వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 3 టైమ్స్ పోతుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. రీజన్ ఏంటంటే ఇవి మనకి అన్ని దూరంగా ఉన్నాయి కాబట్టి. మనం నేర్చుకుందాం ఏంటంటే 2 అని నేర్చుకున్నాం కదా, ఇప్పుడు 3/xది నేర్చుకుందాం చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ 50% ప్రాఫిట్ అన్నాడు, 50% లాస్ అన్నాడు. తర్వాత ఏంటంటే కనుక థర్డ్ ఎట్ 100% ప్రాఫిట్ అని చెప్పాడు. సో సేమ్ క్వశ్చన్, దీంట్లో మీరు ఇబ్బంది పడిపోవాల్సినంత అవసరం లేదు, సేమ్ లాజిక్ ఉపయోగిస్తాం. కాకపోతే ఏంటంటే చూడండి ఫస్ట్ 50% ప్రాఫిట్ అని చెప్పాడు, మళ్ళీ మీరు 100, 150లో ఏం రాయ అవసరం లేకుండా డైరెక్ట్గా 2, 3 రాసేసుకోండి. ఎందుకంటే కనుక ఇది 50% ప్రాఫిట్ కాబట్టి. రెండోది ఏమన్నాడు 50% లాస్ అన్నాడు కాబట్టి అంటే దాని అర్థమైన 100, 50 అని తీసుకోవాలి, 2, 1. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడమ్మా 100% ప్రాఫిట్ అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి 100, 200 తీసుకోవాలి. సో ఒకసారి ఎందుకంటే మంచిది ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఒకటి 100, 150 ఎందుకంటే 50% ప్రాఫిట్ కాబట్టి. రెండోది 50% లాస్ కాబట్టి ఇది తీసుకున్నాం. థర్డ్ది ఏంటంటే ఇది తీసుకున్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్లు ఏంటంటే ఇవన్నీ. సో 2:3, 2:1, 1:2. అంటే ఇందాక మనం ఏం చేసామంటే 3 ఈక్వేట్ చేసాం కదండి, ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేస్తాం. కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే కనుక అన్ని కూడా ఒకే నెంబర్స్ రావాలి కాబట్టి దీన్నేమో 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 6 వస్తుంది, దీన్ని 6తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 6 వస్తుంది, దీన్ని 3తో చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కనుక 6 వస్తుంది. అంటే మనం ఏమేంటి ఈ మూడింటిని ఈక్వేట్ చేయడమే కదా. ఆల్రెడీ మొత్తం నేను రాయట్లేదు చూడండి ఒకసారి. 2 × 3 ఎంత సార్ రాస్తున్నాం 6, 6, 6. తర్వాత 2 × 2 ఎంత అంటే 4, తర్వాత ఇది ఎంత అంటే 12, ఇది ఎంత అంటే 3. సో ఇది అర్థమైంది కదా. సో ఇందాకడికి దీనికి తేడా అండి, ఇందాక ఎలా ఇచ్చినప్పుడు
ఇందాక ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే కనుక ఈ ప్రాబ్లం లేదు, ఇప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చింది. అదేంటంటే కనుక ఇక్కడ మనం 3 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ దాన్ని 2 తోటి, రెండో దాన్ని 6 తోటి, థర్డ్ దాన్ని ఏమో దీంతో మల్టిప్లై చేయండి సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే 3 6లు ఉన్నాయి కాబట్టి ఇది ఎంత వచ్చింది మనకి 18 వచ్చింది సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కనుక 4 12 ఎంత అండి 16 16 19. అంటే దీన్ని ఏమొచ్చిందంటే మనకి 19 రూపీస్ ఏమో కాస్ట్ ప్రైస్ వచ్చింది, 18 రూపాయలు ఏమో మనకి లాస్ వచ్చింది. 18 రూపీస్కి అమ్మేసాడు కదా. సో అంటే మనకి ఎంత అండి 1/19 వేయాలి. సో ఇంటూ 100 వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే 1 రూపీ లాస్ ఉంది దీని మీద కాస్ట్ ప్రైస్ కాబట్టి. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటి 100/19. 100/19 అంటే కనుక మనకి 100లో 99 టైమ్స్ పోతుంది, మనకి 5 టైమ్స్ పోద్ది. ఆ తర్వాత ఎంత వస్తుంది మనకి ఇక్కడ 19 ఇంటూ అంటే 5 రిమైండర్ మిగులుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 5/19%. సో అంటే ఆన్సర్ ఏంటంటే ఇది వస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి 4 ఇచ్చినప్పుడు కూడా ఈజీగా చేయొచ్చు, కాకపోతే ఇంకొకటి ఎక్స్టెన్షన్ అవుతుంది అంతే. అంటే 3 ఇచ్చిన ఇలాగే చేయొచ్చు, 4 ఇచ్చిన ఇలాగే చేయొచ్చు, 5 ఇచ్చినా కూడా ఇలా చేయొచ్చు, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి చూడండి ఒకసారి, దీంట్లో క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఐటమ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్ ఈక్వల్ అని చెప్పాడండి. అంటే దీంట్లో ప్రాబ్లం ఏంటి, ఇందాకలా మనకి కాస్ట్ ప్రైస్లు కానీ సెల్లింగ్ ప్రైస్లు కానీ ఈక్వల్ అని చెప్పట్లే. ఫస్ట్ దాంట్లో సెల్లింగ్ ప్రైస్, రెండో దాంట్లో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అని చెప్పాడు. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు ఈ సోల్డ్ ఎట్ ది ఫస్ట్ ఐటమ్ ఎట్ ది ప్రాఫిట్ ఆఫ్ 40% అన్నాడు. ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం, మనం 100 140. అంటే మనం ఇంకా సింప్లిఫై కోసం ఎంత అంటే 5 7. తర్వాత రెండోది ఎంత చూడండి ఒకసారి, ఇక్కడ ఎంత 20% లాస్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎంత అంటే 180. సో దీనికి రేషియో ఎంత మనకి 5 4. కాబట్టి ఈ ప్రాబ్లంలో ఏం చెప్పాడు, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అని చెప్పలేదు, సెల్లింగ్ ప్రైస్ కూడా ఈక్వల్ అని చెప్పలేదు. అందుకే మనం ఏం చేశాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఐటమ్ అంటే ఇది, తర్వాత ఏమి ఇచ్చాడమ్మా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్ అంటే రెండు ఈక్వల్ అని చెప్పాడు. ఆ రెండు ఈక్వల్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఇది ఈక్వల్ అన్నాడంటే చూడండి ఒకసారి, ఇదేమో 7 ఇది 5 కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈక్వేషన్ 5 తోటి, రెండో ఈక్వేషన్ మనం 7 తోటి మల్టిప్లై చేస్తే సరిపోద్ది. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 5 × 5 25, 5 × 7 35. సో మళ్ళీ 7 × 5 35, తర్వాత 7 × 28. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు సరిపోయింది కదండి, ఇది ఈక్వల్ అని చెప్పాడు కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 60, ఈ రెండు యాడ్ చేస్తేనేమో 50 63. అంటే మనకేమో 60 రూపీస్ కొన్నాడు, 63 రూపీస్కి అమ్మేసాడని తెలిసింది. అంటే 60 రూపీస్ కొని 63 రూపీస్కి అమ్మాడంటే మనకు లాభం ఎంత 3 రూపీస్. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్, అంటే మనకి దీంట్లో నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి మొత్తం అన్ని చెక్ చేయవలసిందే. సో ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 3/60 × 100. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది 5 టైమ్స్, ఇది 3 టైమ్స్. సో ఈ 3 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంతంటే 5% ఏమొచ్చింది ప్రాఫిట్ వచ్చింది. అంటే మనకి ఈ సమ్లో కొంచెం ఇబ్బంది పెట్టేది ఏంటంటే చూడండి ఒకసారి, ఫస్ట్ మనం 100 140 తీసుకున్నాం, 180 తీసుకున్నాం. ఆ తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి పై దాన్ని మనం 5 తోటి, కింద దాన్ని మనం 7 తోటి మల్టిప్లై చేయండి. ఆ మల్టిప్లై చేసిన తర్వాత 25 35 వచ్చింది, ఇక్కడేమో 35 28 వచ్చింది. మొత్తానికి 60 రూపీస్ కొన్నాడు, 63 రూపీస్కి అమ్మేసాడని తెలిసింది. ఆ తర్వాత ఏంటంటే కానీ మనకి లాభం ఎంత 3 రూపీస్ వచ్చింది, బై 60 × 100 వేస్తే 5% ప్రాఫిట్ వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సేమ్ కాస్ట్ ప్రైస్ ది సమ్ నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత ఇది నేర్చుకోండి. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి 2 అయినాయి. సో మేము ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే దీంట్లో ఒక 10 టాపిక్స్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్లో 10 టాపిక్స్ అలా కవర్ చేస్తాం. తర్వాత ఏంటంటే మనకి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ అన్ని కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో మీకు ముందర ఏంటంటే ఇది యూస్ఫుల్ కంటెంట్ మీకు అనిపిస్తే కనుక ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చేసుకోవడం వల్ల ఏంటంటే కానీ దీంట్లో షార్ట్ కట్స్ కానీ మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏంటంటే ఏ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ కానీ అన్నీ కూడా దీంట్లో ఆ వీడియోస్లో వస్తాయి. ఒకసారి చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.